దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరోసారి మీ ముందు రావడానికి అవకాశాన్ని కలిగించిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ప్రపంచంలో క్రైస్తవ లోకానికి అద్భుతమైన ఒక సంఘటన జరిగిన చారిత్రాత్మకమైన స్థలం ఇది జర్మనీ దేశంలో విటన్బర్గ్. ఈ స్థలము క్రైస్తవ లోకానికి చాలా ప్రాముఖ్యమైన ఒక స్థలం. సుమారుగా 1500 శతాబ్దంలో కేథోలిక్ మతాధికారిగా సేవలు అందిస్తూ వారి గురువుతోనే ఒక పరిశుద్ధ జీవితాన్ని చేస్తూ ఎన్నో విద్యాభ్యాసాలు చేసి ఎన్నో పరిశోధనలు చేసి తుదకు క్రైస్తవ్యం అనేది అక్షర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైందని, మనుషుడు మాట వలన కాదు విశ్వాసముల బ్రతుకునని, కృపచేతనే కానీ క్రియచేత కాదని సువార్త సర్వలోకానికి అందించుటకు ఆరంభింపబడిన స్థలమే ఈ స్థలం. దేవునికి స్తోత్రం. క్రైస్తవ లోకానికి ఒక అద్భుతమైన రిఫార్మర్గా మార్పు తీసుకుని రాగలిగిన ఒక గొప్ప దైవజనుడైన మార్టిన్ లూథర్ గారు సేవ చేసి ప్రొటెస్టెంట్స్ని స్థాపించి కేథోలిక్ ఉపదేశాలు ఆ క్రమములు సరైనవి కాదని, అవి అక్షర సంబంధమైనవని తేల్చి ఖండితంగా బోధించిన స్థలమే ఈ స్థలం. దైవజనులు మార్టిన్ లూథర్ గారు ఇదే మందిరంలో ఆయన ఎన్నో సంవత్సరాల సేవలు అందించి కేథోలిక్ మత గ్రంథాల్లో నుండి 95 అంశాలతో కూడిన ఒక రిఫార్మేషన్ ప్రశ్న పత్రాన్ని ఇదే మందిరంలో ఆయన గోడకు దిగగొట్టి మత గురువుల దగ్గర ఆయన సమాధానం అడిగిన స్థలం ఇది. అక్కడి నుండి సరి అయిన బోధ, విశ్వాస సంబంధమైన బోధ, కృపను గూర్చిన అద్భుతమైనటువంటి బోధలు ఆరంభింపబడిన స్థలం. దేవునికి స్తోత్రం. ఆనాడే గనక మార్టిన్ లూథర్ గారు అసాంఘిక కార్యక్రమాలకు ఆయన వ్యతిరేకించి శరీర సంబంధమైన ఆ బోధకు ఆయన గనక వ్యతిరేకించకపోయి ఉంటే ఈ రోజున ఉచితముగా దొరికే దేవుని కృపను మనము డబ్బు పెట్టి కొనవలసి వచ్చి ఉండేది. ఆ రోజుల్లో డబ్బు చెల్లించి, పాప పరిహారార్థం చెల్లించి, ఒకవేళ మనము మన ప్రాయశ్చిత్త రూపంగా ఏదైనా అప్పగిస్తే తప్ప మనకు పాపక్షమాపణ దొరికేది కాదు అని బోధించిన ఆనాటి మత గురువుల వారి సిద్ధాంతాలు, వారి తలంపులు, ఆలోచనలు కొట్టివేసి అద్భుతమైన విశ్వాసాన్ని గూర్చిన బోధ, కృపను గూర్చిన సన్నివేశాలు సంఘానికి పరిచయం చేసిన ప్రథమ స్థలం ఇది. అలాంటి గొప్ప దైవజనులు సేవ చేసిన ఈ స్థలంలో వారు కేథోలిక్ మత గురువులకు వేసిన ప్రశ్నలు చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. కనుక ప్రియులారా, విశ్వాస జీవితం, క్రైస్తవ్యం అనేది అక్షర సంబంధమైంది, క్రియారూపకమైంది కాదు, అది ఆత్మ సంబంధమైంది. ఉచితముగా దేవుడు మనకు కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఉచితమైన కృప చేతనే మనము రక్షింపబడి ఉన్నామని ఈ స్థలములో తెలియపరచబడిన ఉపదేశము ద్వారా మనము నేర్చుకోగలం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఉచితముగా క్రీస్తు ప్రాణత్యాగము ద్వారా మనకు అనుగ్రహించబడిన ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే మనం తప్పించుకోగలమా? ఆనాటి పరిశుద్ధుల ప్రయాసమే ఈ రోజున మనం చేస్తున్న ఈ విశ్వాస జీవితానికి ఒక పునాదిగా మారిపోయింది. ప్రభు మనకిచ్చిన ఇలాంటి పరిశుద్ధులను బట్టి, అద్భుతమైన ఈ సేవ భాగ్యమును చేయుటకు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఆ పరిశుద్ధులందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీ అందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.